హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చేరు వచ్చిన ప్రియులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దైవ గ్రంథం బైబిల్లో సామెత గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుతున్నాను. జ్ఞానము నివాసము కట్టుకొని దానికి 7 స్తంభములు చెక్కుకుని పశువులను వధించి ద్రాక్షారసమును కలిపి భోజన పదార్థములను సిద్ధపరిచి ఉన్నది. తన పనికెత్తెల చేత జనులను పిలవలంపినది. పట్టణమందలి మెట్టల మీద అది నిలిచి జ్ఞానము లేనివాడా ఇక్కడికి రమ్మని ప్రకటించుచున్నది. తెలివి లేని వారితో అది ఇట్లనుచున్నది, వచ్చి నేను సిద్ధపరిచిన ఆహారం భుజించుడి, నేను కలిపిన ద్రాక్షారసము పానము చేయుడి. ఇక జ్ఞానము లేని వారి ఉండకు బ్రతుకుడి, తెలివి కలుగే మార్గముల్లో చక్కగా నడువుడి. దేవుని వాక్యములో సామెతల గ్రంథం 9వ అధ్యాయం 1 నుండి 6 వచనాలు చదివాం. చేరొచ్చిన ప్రియులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి జ్ఞానమయమైన దేవుని పేరట అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాం. దైవతత్వంలో మనము చూసినట్లయితే జ్ఞానము నివాసము కట్టుకొని దానికి 7 స్తంభములు చెక్కుతుంది. ఇలా జ్ఞానము అంటే పైనుండి వచ్చేది, విజ్ఞానము అంటే భూమి మీద దొరికేది. పైనుండి వచ్చేదాన్ని జ్ఞానము అంటారు, భూమి మీద దొరికేదాన్ని విజ్ఞానము అంటారు. ఇంగ్లీష్లో పైనుండి వచ్చేదాన్ని విజడమ్ అంటారు, భూమి మీద దొరికేదాన్ని సైన్స్ విజ్ఞానము అంటారు. విజ్ఞానము ద్వారా మానవునికి వినాశనము కలుగుతుంది, జ్ఞానము ద్వారా మానవునికి శాశ్వత జీవితము దొరుకుతుంది. ఈనాడు విజ్ఞానమే మానవ జాతిని నాశనము చేసింది. అందుకే 1945వ సంవత్సరంలో నాగసాకి హిరోషిమా మీద ఆగస్టు 6, 8 తేదీల్లో వేసిన బాంబింగ్ వల్ల ఆ ప్రాంతాలన్నీ వినాశనానికి గురై అనేక లక్షల మంది ఈ లోకాన్ని విడిచారు. అనగా విజ్ఞానము మానవుని నాశనములకు గురి చేస్తుంది. జ్ఞానము మానవుని రక్షిస్తుంది. జ్ఞానమును ప్రేమించువాడు జ్ఞానము ద్వారా కాపాడబడతాడు. జ్ఞానమును ప్రేమించువాడు జ్ఞానము ద్వారా రక్షించబడతాడు. దేవుని వాక్యములో మనం చూస్తున్న సత్యాలు ఇవే. అందుకే సామెతల గ్రంథములో జ్ఞానమును సంపాదించుకుంటే ముఖ్యాంశమని 4వ అధ్యాయం 7వ వచనములో మనం చదువుతున్నాం. దాన్ని నీవు విడవక ఉంటే అది నిన్ను కాపాడుతుంది, దాన్ని నువ్వు ప్రేమిస్తే అది నిన్ను రక్షిస్తుంది, దాన్ని నువ్వు గొప్ప చేస్తే అది నిన్ను హెచ్చిస్తుంది, దాన్ని నువ్వు కౌగిలిస్తే అది నీకు ఘనత తెస్తుంది, అది నీ తలకు అందమైన మాలికగా ఉంటుంది, ప్రకాశమైన కిరీటముగా ఉంటుంది. కాబట్టి జ్ఞానము విలువైనది అని సామెతల గ్రంథము 4వ అధ్యాయము 7, 8, 9 వచనాల్లో మనం చదువుతున్నాం. కాబట్టి దేవుని వాక్యం ఏంటన్న ప్రియులారా,
జ్ఞానము నివాసము కట్టుకొని 7 స్తంభాలు దానికి ఉన్నాయి. ఆ జ్ఞానాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. అందుకే వాక్యములో మనం చూస్తున్నాం, దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమై ఉన్నాడని క్రీస్తు గురించి వ్రాయబడి ఉంది. అంతేకాదు దైవ వాక్కులో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 24వ వచనంలో క్రీస్తు దేవుని శక్తి, దేవుని జ్ఞానము అయి ఉన్నాడనే వాక్యములో చదువుతున్నాం. కాబట్టి దైవ జ్ఞానము దేవుని ద్వారా, క్రీస్తు ద్వారా మాత్రమే వస్తుంది. ప్రియ స్నేహితులారా, ఈ జ్ఞానానికి 7 స్తంభాలు ఉన్నాయి. ఏంటి ఆ 7 స్తంభాలంటే, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడైనటువంటి వాడు, సమాధానకర్త, అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడింది. కాబట్టి ప్రియులారా, ఆ ప్రభువుకి 7 స్తంభాలు ఉన్నాయి. ఆయన అసాధ్యమైనది ఏది కూడా లేదు. కాబట్టి ఈ ఉదయ కాలంలో ఈ మాటలు వింటున్న నీ జీవితంలో ఆయనకు 7 స్తంభాలు ఆ జ్ఞానాన్ని, అది దైవ జ్ఞానం. అందుకే దానిలో మొదట మారు మనస్సు, రెండవది పాప క్షమాపణ, మూడవది పరిశుద్ధాత్మ అనే వరం, నాలుగవది ప్రత్యేకింపబడిన జీవితం, ఐదవది అపోస్తలుల బోధ, ఆరవది పిల్లల మరి ప్రార్థన చేయుట, సహవాసం, ఏడవది రొట్టె విరుచుట. ఇలా ఉన్న జ్ఞానానికి 7 స్తంభాలు ఉన్నాయి. ఈ 7 స్తంభాల మీద కట్టబడిన నివాసమే పరలోక దేవాలయము. పరలోక దేవాలయం మారు మనస్సు, పాప క్షమాపణ, రెండవది పరిశుద్ధాత్మ అనే వరం, మూడవది ప్రత్యేకింపబడిన జీవితం, నాలుగవది అపోస్తలుల బోధ, ఐదవది సహవాసం, ఆరవది ప్రార్థన చేయుట, ఏడవది రొట్టె విరుచుట. దానికి 7 స్తంభాలు ఉన్నాయి. ఈ 7 స్తంభాలు కలిగిన ఈ జ్ఞానము మానవుని కొరకై పిల్లల ఆహారాన్ని సిద్ధపరుస్తుంది. అదే 2వ వచనం, పశువులను వధించి ద్రాక్షారసము కలిపి ఉన్నది, భోజన పదార్థములను సిద్ధపరిచినది, తన పనికెత్తరి చేత జనులను పిలువనంపినది. ఈ జ్ఞానానికి దేవుని సేవకులు ఉన్నారు, ఆయన ప్రతినిధులు ఉన్నారు. ఆ ప్రతినిధులు పిలుస్తున్నారు ఏమని? జ్ఞానము లేనివాడ ఇక్కడికి రమ్మని ప్రకటిస్తున్నారు. తెలివి లేని వానితో ఇట్లా అంటున్నారు, వచ్చి దేవుడు సిద్ధపరిచిన ఆహారము భుజించండి, ఆయన కలిపిన ద్రాక్షారసమును పానము చేయండి, ఇక జ్ఞానము లేని వారి వెంటక బ్రతకండి. పిల్లల ఆ ప్రభువు దగ్గరికి వచ్చి ఆ ప్రభువుని ఎవరైతే భుజిస్తారో, ఆ ప్రభువుని ఎవరైతే పానం చేస్తారో వారు జ్ఞానము కలిగిన వారిగా ఉంటారు, తెలివి కలుగు చేయ మార్గములలో నడుస్తారు. వాక్యం వింటున్న ప్రియ స్నేహితుల, ఆ జ్ఞానమే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయనకు 7 స్తంభాల పైన నివాసమున్నది. ఇది దైవ జ్ఞానం. లోక జ్ఞానం కూడా ఉన్నది. దాన్ని మనము ప్రకటన గ్రంథం 17వ అధ్యాయంలో చూస్తాం. అది 7 తలలు కలిగిన స్త్రీ అన్నట్టుగా కనబడుతుంది. కాబట్టి జ్ఞాపకం ఉంచుకో, దైవ జ్ఞానము పైనుండి వచ్చేది, అనగా పైనుండి వచ్చిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇవ్వగలిగిన వారు. లోక జ్ఞానము ఈ లోకంలో ఉన్న మనుష్యులు
విజ్ఞానం ద్వారా పొందుతా అవకు తిరిగి ప్రభుని వెంబడించండి. ఆ క్రీస్తు ప్రభువుని కాదని మీరేమీ చేయలేరు. ఆయన అన్నారు, నాకు వేరుగా ఉండి మీరేమీ కూడా చేయలేరు. ప్రభు చేసినందు విశ్వాసం వచ్చింది. అప్పుడు మీరు మీ ఇంటి వారు గొప్ప మేలు అనుభవిస్తారు. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, వాక్యం అనుమతించి ప్రజలకు మేలు చేయండి, మహిమ పొందండి. వినేవారందరినీ దర్శించి కార్యం చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రజలండి, దేవుడు మమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక. దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి. అగ్నివారాగంధారా మీరు కర్తను స్తుతించుడి, హృదయ